హలో ఫ్రెండ్స్, అందరూ అసలు ఎలా ఉన్నారు? అసలు మనం పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం క్లియర్గా అప్లోడ్ చేద్దాం. సో అసలు ఎవరికైనా స్కిప్ చేయకుండా ఆ లాస్ట్ వరకు అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్లో టోటల్గా 3588 జాబ్స్ తెచ్చినారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ 24th ఆ లాస్ట్ డేట్. సో అసలు ఎవరైనా కానీ అప్లై చేయాలనుకుంటే అలా అప్లై చేయాలి. అండ్ నేను ఇంకా మీకు క్లియర్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన అసలు A to Z డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ అబ్జర్వ్ చేయండి. అసలు ఎవరైతే కానీ 10th ITI లేదా అసలు ఇంట్రెస్ట్ చేయంటారో అలాంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఆన్లైన్ అయితే అసలు ఈ మంత్ 26th నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 24th లాస్ట్ డేట్. సో ఆ లోపల ఏమైనా అప్లై చేయండి. ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మీకు ఇన్ కేస్ ఇంకా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు అఫిషియల్గా ఒక లింక్ అయితే ఇచ్చినారు. అక్కడ వెళ్ళేసి మీరు సెర్చ్ చేస్తారంటే మీకు కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ నేను ఇక్కడైతే వాళ్ళైతే షార్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చినారు. అండ్ నేమ్ ఆఫ్ ద జాబ్ రోల్ అసలు ఏముంటుంది అంటే కానిస్టేబుల్ అండ్ ట్రేడ్ మ్యాన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అంటే మీకు ఇందాకే నేను మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. అంటే మీకు అసలు ఏముంటుంది అని చెప్పేసి. సో ఇన్కేస్ మీకు కంప్లీట్గా కావాలనుకుంటే మీరు అఫిషియల్ లింక్కి వెళ్ళి ఇంకా రీచ్ చేయొచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ అసలు ఏ విధంగా ఉంటుంది అనేసి అబ్జర్వ్ చేస్తే జనరల్ అసలు OBC EWS అలాంటి ఈ క్యాండిడేట్స్కి వచ్చి 100 రూపీస్. ఇంక రిమైనింగ్ SC ST ఫీమేల్ వాళ్ళకి అసలు ఏముండదని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు. ఇట్ ఈస్ సో క్లియర్. అండ్ అసలు ఆన్లైన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అసలు ఈ మంత్ 26th నుండి ఆన్లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ 24th. సో అసలు వాళ్ళు ఎప్పుడు అప్లై చేయండి అప్లై చేయండి ఫ్రెండ్స్. అండ్ అసలు ఏజ్ లిమిట్ కానీ అప్లై చేస్తున్నట్లయితే అసలు ఎవరికైతే కానీ అసలు 18 years ఉంటుందో అసలు 18 to 25 లోపల ఉంటారో అలాంటి క్యాండిడేట్స్ అసలు ఎవరితో కానీ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరూ అంటే అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ మనం చూస్తున్నట్లయితే క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా వాళ్ళు జాబ్ రోల్ అయితే ఇచ్చినారు. అండ్ డిఫరెంట్గా ట్రేడ్స్ అయితే ఇచ్చినారు. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అక్కడ మీరు ఇన్ కేసు అప్లై చేయాలన్నప్పుడు అక్కడ మీకు డిస్ప్లేలో వస్తుంది. సో మీకు అసలు ఏ ట్రేడ్కి ఇంట్రెస్ట్గా ఉంటారో అక్కడ వెళ్ళేసి అప్లై చేయండి. ఓకే. అండ్ శాలరీ చూస్తున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ వచ్చి 21,000 ఉంటుంది మీకు. అండ్ అప్ టు మీకు 70,000 దాకా మీకు శాలరీ ఉండవచ్చు. సో శాలరీ ఇస్ ఆల్సో ఎక్సలెంట్. సో ఇన్ కేస్ మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో లైక్ थैंक यू. ग्रुप में बड्डी देर में जाते चेक करने के लिए. सही बात. और सिंगल नहीं भेजता, मैं डेली भेजता हूँ चेक करने के लिए, क्योंकि हमारे CMP भी हमारे अंडर नहीं है.